హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా. ఇక్కడైతే నేను నట్స్ లడ్డు ట్రై చేస్తున్నా. నట్స్ తీసుకొని చాలా డేస్ అయిపోయింది. నార్మల్గా మేము డైలీ తినేవాళ్ళం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఇంకా అవి ఇలా అన్నా తిందాంలే అనేసి లడ్డు చేస్తున్నాను. ఇక్కడ నేను బాదం చిన్నవిగా కట్ చేస్తున్నా, బ్లెండ్ చేసినప్పుడు ఈజీగా అవుతుందనేసి. ఇంకా హ్యాజల్ తీసుకున్నాను. అవి ఫెరారో చాక్లెట్లో ఉంటుంది కదా నట్స్ మధ్యలో, అవి కూడా కొన్ని ఉండేసరికి వేద్దాం అనుకున్నా. ఇంకా మనం కావాలంటే జీడిపప్పు కానీ పిస్తా కానీ ఏమైనా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, చియా సీడ్స్ మన చాయిస్ అనమాట. డేట్స్ ఇవి ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ ఇవి కూడా తీసుకున్నాను నేను. మన చాయిస్ అనమాట. అవి కూడా చాలా డేస్ నుంచి అలానే ఉన్నాయి అనేసి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్లో అన్నీ సరిపోవు అనేసి బాదం వాల్నట్స్ ఫ్రై చేసి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, హ్యాజల్ నట్స్ వేసాను. ఈ బాదం వాల్నట్స్ ఫ్రై చేసి ఫస్ట్ అవి కొంచెం పట్టుకుంటే క్రిస్పీగా అనిపించాక మళ్ళీ సీడ్స్, హ్యాజల్ నట్స్ వేద్దాం అనుకున్నా. బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి ఈజీగా. మనం అటు ఇటు ఫ్రై చేస్తూ చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఫస్ట్ అయితే బాదం అవి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు సీడ్స్, హ్యాజల్ నట్స్ వేస్తున్నాను. సీడ్స్ తొందరగా మాడిపోతాయి కదా, సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. అవి మనకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట. కొంచెం క్రిస్పీగా పట్టుకుంటేనే కొంచెం తినిగినట్లు ఉంటే అంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత చల్లార్చుకొని మిక్సీలో వేసుకోవాలి. అంతా ఒకేసారి బ్లెండ్ చేయడం కష్టం అనేసి హాఫ్ ఫస్ట్, నెక్స్ట్ హాఫ్ వేసా. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నట్స్ కొంచెం తగులుతుంటేనే తింటున్నప్పుడు బాగుంటుంది కదా టేస్ట్. ఇంకా చిన్నపిల్లలకి, ఏజ్డ్ వాళ్ళకంటే మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవచ్చు. పౌడర్లో షుగర్ అయినా, జాగ్రీ అయినా, లేకుంటే వితౌట్ షుగర్ ఈ స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళకి కానీ స్వీట్ స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడైతే బెల్లం తీసుకున్నాను. ఇది ఆల్రెడీ పౌడర్ టైప్ అన్నమాట. ఇదైతే ఈజీ కదా మిక్స్ చేసుకునేకి, లేకుంటే గట్టి బెల్లం ఏమన్నా జిగురుకొని వేసుకోవచ్చు. నార్మల్గా నట్స్, సీడ్స్ అన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. అందులో డేట్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనం షుగర్ కానీ ఏమీ వేయనవసరం లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవి వేసి చేస్తాను, అప్పుడు షేర్ చేస్తాను రెసిపీ పక్కా. ఇక్కడ బెల్లం పౌడర్ వేసి ఇంకా నెయ్యి కూడా వేసాను. లడ్డు షేప్ వస్తుంది కదా ఈజీగా నెయ్యి వేస్తే. పౌడర్ కదా, నెయ్యి వేస్తే బాగా వస్తుంది అనేసి, టేస్ట్ కూడా బాగుంటుంది కదా, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బెల్లం కూడా అంత పౌడర్కి బాగా పట్టుకుంటుంది కదా. ఇవి లడ్డు షేప్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీటిని స్నాక్స్గా తినచ్చు ఈవినింగ్ టైమ్స్. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీ హ్యాండీ స్నాక్ లాగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ సోర్స్. నార్మల్గా సపరేట్ నట్స్, సీడ్స్ నానబెట్టుకొని తినడం, ఇంకా కొంతమందికి అలాంటివి తినడం ఇష్టం ఉండదు కదా. ఇలా చేసుకొని తింటే మనకు ఫీలింగ్గా ఉంటుంది, స్నాక్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది. హెల్తీ ఫుడ్ కదా, ఇవి ప్రోటీన్ సోర్స్, తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కావాలంటే ఈ పౌడర్ని మనం సపరేట్గా పెట్టుకొని పాలల్లో వేసుకొని అయినా తాగొచ్చు అనమాట. మనకు ఇట్లా బూస్ట్, హార్లిక్స్ బదులు ఈ పౌడర్ వేసుకున్న మనకు ప్రోటీన్ లాగా అనమాట తీసుకోవచ్చు. నేనైతే మొత్తం పౌడర్ని లడ్డూలాగా చేసేసాను, స్నాక్స్గా ఉంటాయనేసి. మంచి బాగా బలం అన్నమాట ఈ ఫుడ్. బాదం మనం డైలీ తింటే మంచిది అంటారు కదా, నానబెట్టుకొని అలా అయినా అది తింటే అది హెల్తీ. బట్ ఇలా కూడా స్నాక్స్ లాగా స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా,
సో ఇలా నేను లడ్డూలు చేసేసి కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను, క్లోజ్డ్ కంటైనర్లో. ఇంకా ఈవినింగ్ వెదర్ బాగుందనేసరికి పార్క్కి వెళ్ళాము. సమ్మర్ అయ్యేసరికి ఇప్పుడిప్పుడే టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఇవాళ అయితే ఇండియాలో లాగా బాగా వేడిగా ఉండే. ఈసారి ఆల్రెడీ మనకి ఇండియాలో టెంపరేచర్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే కదా. సో ఇక్కడ కూడా టెంపరేచర్ బాగుండేసరికి పార్క్కి వెళ్ళాము. సమ్మర్ అయ్యేసరికి ఇంతమంది ఉన్నారు పార్క్లో. వింటర్లో చూద్దామన్నా ఒక్కరు బయట ఉండరు. బయట చలి ఇంకా స్నో ఒక 6 months ఉంటాయి కదా. సో ఇంట్లోనే ఉండాలి. ఇంకా ఏదోటి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ అలా టైంపాస్ చేయాలి 6 months ఉండి సమ్మర్ కోసం వెయిట్ చేసి సమ్మర్ వచ్చాక ఇంకా ఇలా వెళ్తుంటాము. ఎక్కడైనా ట్రిప్స్ కానీ వెళ్ళాలన్నా బయటకి వచ్చి ఆడుకోవాలన్నా సమ్మర్లోనే. వింటర్లో కష్టం కదా. ఫస్ట్ బయటకు రావాలి అని కూడా అనిపించదు. వింటర్లో జాకెట్స్ వేసుకొని ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు రెడీ అవ్వాలి. ఇప్పుడు కూడా ఎండ ఉన్నా విండ్ ఉంటే వెళ్ళలేము. ఈదరగాలి అంటారు కదా, అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా గాలి రాకుండా ఎండ ఉండి టెంపరేచర్ ఎక్కువ ఉంటే రావాలి. సో ఇవాళ అంతా బాగుండేసరికి మేము వచ్చాము. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఆడుతున్నారు వెదర్ బాగుండేసరికి. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా ఎప్పుడెప్పుడు వచ్చి ఆడుకోవాలి అనేసి. పక్కనే స్కూల్ ఉంది. ఇంకా స్కూల్ పిల్లలందరూ వాళ్ళ గేమ్స్ అన్నీ ఆడుతున్నారు. వచ్చి కాంపిటీషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, అవన్నీ ఆడుతున్నారు. మ్యాక్సిమం మన ఇండియన్సే ఎక్కువ ఉంటారు ఇక్కడ, చాలామంది కనపడుతున్నారు. ఇంకక్కడ మా వాళ్ళు కూడా క్రికెట్ ఆడుతున్నారు. మేము అలా పార్క్లో తిరుగుతూ వాక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా మా డే గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.